శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి జిల్లేడు పువ్వులతోటి వినాయకుడికైతే సంకష్టహరతి రోజైతే నేను ఇలా కుట్టి మాలనైతే యేసానండి. నేను వీడియో అనేది కొంచెం లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఏమనుకోవద్దు. ఆ రోజు నేను ఇక్కడ ఈ విధంగా అయితే జిల్లేడు పువ్వులతోటి మాల అయితే కుట్టేశానండి. ఇక్కడ నేను అచ్చం తెల్ల జిల్లేడు పువ్వులు అయితే ఏం తీసుకోలేదండి. కొన్ని తెల్ల జిల్లేడు పువ్వులు, కొన్ని ఎర్ర జిల్లేడు పువ్వులు 2 రకాలైతే తీసుకొని ఇలా మాలనైతే తయారు చేస్తున్నానండి. మన దగ్గర పూలు కుట్టే సూది ఉంటుంది కదా! ఆ పూలు కుట్టే సూదితోటి 2 పొరలుగైతే తీసుకొని ఇక్కడ ఒక్కొక్క పువ్వునైతే ఈ విధంగా అయితే కుడుతున్నాను చూడండి. మనకు ప్రతి నెల కూడా సంకష్టహరతి రోజైతే ఈ విధంగా యేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా అయితే నాకు దొరికినప్పుడల్లా పూజ చేసుకునేటప్పుడల్లా ఈ విధంగా అయితే మాలగా అయితే యేస్తున్నానండి. ఇక్కడ ఇప్పుడు పూజ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ పూలైతే నాకు కొంచెం దొరికినాయి. అందుకని ఈ విధంగా అయితే కలశానికి, పటానికి, విగ్రహానికైతే నేను యేసుకుంటున్నానండి. మీకు విగ్రహం ఉన్నా, లేకుంటే పటం ఉన్నా, ఏదున్నా ఆ రోజు పువ్వులైతే ఈ విధంగా అయితే కుట్టుకొని మాలగా అయితే యేసుకోండి. చాలా మంచిది. మనకు తక్కువ దొరుకుతాయి అపార్ట్మెంట్‌ల దగ్గర. ఇక్కడ నేను వాకింగ్ ఏరియాలో వెళ్ళి కొంచెం ఇబ్బంది పడి కోసుకొచ్చుకొని ఇక్కడ అయితే యేసుకుంటున్నానండి. ప్రతిసారి అయితే దొరకవు. కానీ దొరికినప్పుడల్లా అయితే ఈ విధంగా అయితే యేసుకుంటున్నా. ఎందుకంటే అందరూ తీసుకెళ్తారు కదా! వాకింగ్ ఏరియాలో ఎక్కువ పూజలు చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళైతే తీసుకెళ్తూ ఉంటారు. నాకు ఈ తడవ అనేది కొంచెం ఎక్కువ దొరికాయి. అందుకే కలశానికి కూడా అయితే యేసుకుందాము. కొంచెం విగ్రహానికి అని ఈ విధంగా అయితే పెద్దగా అయితే మాల అయితే కుట్టుకుంటున్నాను పటానికి. చూడండి ఒక్కొక్క పువ్వైతే ఈ విధంగా చిన్న సూది కదా! నిదానంగా ఎక్కించుకుంటూ కుట్టుకుంటున్నాను. కొంచెం అనేది టైం అనేది పడుతుంది. ఏదైనా ఓపికతో అయితే చేసుకోవాలండి. ఇలా ఓపికతో అయితే నేను చేసుకుంటున్నా. అలానే ప్రతిసారి మనకు సంకష్టహరతి అయితే వస్తుంది వినాయకుడికి. ఈ పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. నేను ఇది ఆరోసారి చేసుకోవడం. నాకు అనేది కొంచెం మంచిగా రిజల్ట్ అనేది తెలిసిందండి. చేసిన ప్రతి అంటే చేసిన ఒక నెలకే తెలియాలంటే ఏది తెలియదండి. ఏదైనా కొంచెం టైం పడుతుంది. మనం ఓపికతో ఉండి అప్పుడు దాకా ఉంటే దేవుడనేది మంచి ఫలితం అయితే ఇస్తాడండి. అది నేను చానా పూజలలో అయితే నేను గమనించానండి. మనము మొక్కు కోసం అయితే పూజ అయితే ఏం చేయం కదండీ! ఏదైనా మనకు నమ్మకం ఉండి చేస్తే కంపల్సరీగా ఆ భగవంతుడనేది ఏదో ఒక రూపంలో ఆయన అయితే హెల్ప్ అయితే చేస్తాడండి. నేను ఈ నడమ వారాహి అమ్మ గాని, లక్ష్మీ నరసింహస్వామి పూజలైతే చేశానండి. నాకు కొన్ని కొన్ని చేసినప్పుడు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందండి. నా వరకైతే నాకు తెలిసిందండి. ఏదైనా నమ్మకం పెట్టుకొని పూజ చేస్తే కంపల్సరీగా రిజల్ట్ అనేది మంచిగా అయితే తెలుస్తుంది. ఆ రిజల్ట్ వచ్చేంత వరకు మనమైతే ఓపికతో అయితే ఉండాలండి. చేసినాము ఇప్పుడు పూజ మనకు రిజల్ట్ ఎమ్మటే కావాలంటే భగవంతుడనేది ఎమ్మటే ఇవ్వరు కదండీ! ఆయన కోసం చేస్తున్నామా? లేకుంటే మనకు మొక్కు కోసమే మనం చేస్తున్నామా? అనేది కొంచెం ఆలోచించుకోవాలి మనము. ఏదైనా చేసినామంటే కొంచెం భక్తితో చేస్తే ఫలితం అనేది ఏదో ఒక రూపంలో ఆయనైతే కంపల్సరీగా అయితే కల్పిస్తాడండి. అది నేను చేసే పూజలలో నాకు మంచి రిజల్ట్ అనేది తెలిసిందండి. అది చిన్నదా పెద్దదా అనేది అయితే నేను చెప్పలేను. కానీ మంచి రిజల్ట్ అయితే నా వరకైతే నాకు కంపల్సరీ అయితే తెలిసిందండి. మీరు కూడా ఏ పూజ చేసినా ఓపిక పట్టండి. ఏ సమస్యలున్నా కంపల్సరీ ఏదో ఒక రూపంలో అయితే మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఇక్కడ నేను ఆల్రెడీ అయితే పటానికైతే ఈ విధంగా అయితే ఒక మాలనైతే కుట్టుకున్నానండి. తర్వాత చూడండి ఇక్కడ నేను కలశానికి కూడా ఒక చిన్న మాలగా అయితే కుట్టుకుందామని ఇక్కడైతే కుట్టుకుంటున్నా. తర్వాత ఇక్కడ విగ్రహానికి కూడా ఒక చిన్న మాల అయితే కుట్టుకుంటున్నా. ఇక్కడ విగ్రహమే ఉండాలా అనేది ఏం లేదండి. పటం పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఏదైనా మన తృప్తి కోసమే ఇలా ఉండాలి, అలా ఉండాలని ఏమి లేదు. మనం ఎంత భక్తితో చేశామన్నదే పూజ ఇంపార్టెంట్. అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా అని అయితే ఏది చూసుకోవద్దండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందు వస్తానండి. అలానే నేను కొన్ని వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. కంపల్సరీ చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే